ఒకే ఒక విషయం చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందుల పాలైపోయారు, ప్రతి ఒక్కరూ నష్టపోయారు. బాధ ఆవేదనతో ఎవరైనా బయట వస్తే వాళ్ళపైన తప్పుడు కేసులు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన వేధింపులు. ఇక్కడ వేదిక మీద ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కేసులు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ పైన కేసులు లేవు, కానీ రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఆయన పైన కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చేసారు. కనీసం నా జీవితంలో నా పైన ఎప్పుడు కేసులు లేవు, కానీ ఈరోజు కేసుల గురించి నేను మాట్లాడను. అవన్నీ కోర్టులో ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడకూడదు, కాబట్టి నేను కేసులు కూడా మాట్లాడడం లేదు. ఇలాంటి పరిస్థితి చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా అని నాకు అనుమానం వస్తుంది. ఎవరు ఇంట్లో స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేదు, స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. అన్యాయం జరిగితే ఇది అన్యాయం అని ప్రశ్నించే పరిస్థితి లేదు. మీ ఆస్తులు కబ్జా చేస్తే గొంతు మీద కత్తి పెట్టి రాయించుకుంటే ఇది తప్పని అడిగితే రక్షించే నాదుడే లేడు. ఇప్పుడు కూడా నేను చూస్తున్న పోలీసులు వాళ్ళు కావాలని చేయడం లేదు, వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి చేయకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం, విఆర్ఎస్ లో పెడతాం, ఏసీబీలో పంపిస్తామంటే భయపడిపోయి తప్పుడు కేసులు పెట్టి ఈరోజు అందరినీ వేధించే పరిస్థితికి వచ్చారు.